రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రేహౌండ్స్ క్యాంపస్లో చిరుత ఆచూకీ లభ్యం కాలేదు. చిరుత కదలికలు గుర్తించేందుకు క్యాంపస్లో 8 ట్రాప్ కెమెరాలు చేయగా కదలికలు రికార్డయ్యాయి. దాంతో చిరుతను బంధించేందుకు 4 బోన్లు ఏర్పాటు చేశారు. గ్రేహౌండ్స్ నుంచి ట్రేడ్ పార్క్ వైపునకు వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. చిరుత సంచారం గాలింపునకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. క్యాంపస్లో చిరుతపులి సంచారం భయపెడుతుంది. ఇప్పటికే చిరుతపులి సంచరిస్తున్నటువంటి విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దీంతో ఫారెస్ట్ అధికారులు చిరుతపులిని బంధించడానికి అందుకు తగినటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్రేహౌండ్స్ క్యాంపస్లో 4 బోన్లను ఏర్పాటు చేశారు. అయితే నిన్నటి నుంచి ఈ ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి చిరుతపులిని బంధించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఆ బోన్ల వైపు చిరుతపులి రాలేదంటూ కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు చెబుతూ ఉన్నారు. మరొక వైపు ఆ గ్రేహౌండ్స్ క్యాంపస్ నుంచి ట్రెడ్ పార్క్ వైపు చిరుతపులి వెళ్లి ఉండవచ్చు అంటూ కూడా ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ట్రెడ్ పార్క్ లో కూడాను ప్రత్యేకంగా ఒక బోన్ను ఏర్పాటు చేసినటువంటి సందర్భం. అయితే గ్రేహౌండ్స్ క్యాంపస్ చాలా పెద్దదిగా ఉండడంతో ఆ గ్రేహౌండ్స్ క్యాంపస్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చిరుతపులి సంచరించేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. మరోవైపు తెల్లవారుజామున గ్రేహౌండ్ క్యాంపస్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుళ్లకు ఈ చిరుతపులి కంటపడింది. అనంతరం ఆ చిరుతపులికి సంబంధించినటువంటి సమాచారాన్ని గ్రేహౌండ్స్ సంబంధించిన ఉన్నతాధికారులకు కానిస్టేబుల్ చేరవేయడంతో వారంతా ఫారెస్ట్ అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేశారు. ఆ వెంటనే ఫారెస్ట్ అధికారులు సుమారుగా 3 గంటల పాటు ఆ గ్రేహౌండ్స్ క్యాంపస్ లో మొత్తం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ కూడా ఎక్కడా చిరుతపులికి సంబంధించినటువంటి ఆచూకీ కనుగొనలేదు. అనంతరం సాయంత్రం వరకు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించి చిరుతపులిని ఆనవాళ్లు గుర్తించడానికి వీలుగా ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి మరుసటి రోజు ఈ సీసీటీవీ ఫుటేజ్ లో ఆ ట్రాప్ కెమెరాల్లో ఆ ఫుటేజ్ చాలా స్పష్టంగా కూడా చిరుతపులికి సంబంధించినటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ గ్రేహౌండ్స్ క్యాంపస్ లో రోడ్డు దాటుతున్నటువంటి సమయంలో ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ కెమెరాల్లో పులికి సంబంధించినటువంటి చిరుతపులికి సంబంధించినటువంటి దృశ్యాలు రికార్డ్ అయినటువంటి సందర్భం ఉంది. ఆ వెంటనే మరొక కొన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు బోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మంచిరేవుల తర్వాత గ్రేహౌండ్స్ చుట్టుపక్కల ఉండేటటువంటి పరిసర ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం గతంలో కూడాను ఉండింది. సో ఇదే నేపథ్యంలో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిరేవుల తర్వాత గ్రేహౌండ్స్ క్యాంపస్ చుట్టూ ఉండేటటువంటి వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఫారెస్ట్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. మరోవైపు ఆ గ్రేహౌండ్స్ అటువైపుగా గ్రేహౌండ్స్ వెనకాల వైపు కొన్ని పొలాలు ఉన్నాయి. మరోవైపు కొంతమంది అటువైపు డైరీ ఫామ్లను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వారు కూడాను అప్రమత్తంగా ఉండాలంటూ ఫారెస్ట్ అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఆ గ్రేహౌండ్స్ వెనకాలే మృగవాణి పార్క్ కూడా ఉంటుంది. సో ఇదే నేపథ్యంలో మృగవాణి పార్క్ సిబ్బందికి కూడాను ఫారెస్ట్ అధికారులు తగిన సూచనలు చేయడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం పెడుతూ ఉంది. మరోవైపు గత 15 రోజుల క్రితం బాలాపూర్ లో కూడాను 2 చిరుతపులులు సంచరించినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు మంచిరేవుల గ్రేహౌండ్స్ క్యాంపస్ లో కూడా చిరుతపులి కనపడడంతో ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది. సో మొత్తానికి చిరుతపులిని బంధించడానికి ఇటు ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు 4 బోన్లను ఏర్పాటు చేశారు. మరో 2 రోజుల్లో చిరుతపులిని బంధించేటటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఓటు స్టూడియో. నాకు గుర్తుంది, బట్ మీరు చేసి